అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కర్ణ వ్లాగ్స్. నేను మీ కరుణక్కనండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కదంబం అండి. కదంబాన్ని కొంతమంది సాంబార్ రైస్ అంటూ ఉంటారు, కొంతమంది అయితే శాకాన్నం అంటారు, మరి కొంతమంది అయితే బిసిబేలాబాత్ అంటారు. ఈ కదంబంలో ఇది చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. ఈ కదంబం ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఇంకా చెప్పక్కర్లేదనమాట, తినే వాళ్ళకి తెలుస్తుంది. ఈ రెసిపీ స్పెషల్ ఏంటంటేనండి, ఉల్లి కానీ వెల్లుల్లి కానీ ఏమీ వేయరండి, అయినా కానీ చాలా రుచిగా ఉంటుందన్నమాట ఈ రెసిపీ అయితేను. ఇది ప్రాచీనమైన వంటకం అండి. మన ఇరు రాష్ట్రాల వాళ్ళు, తమిళ్ కానీ, కన్నడ వాళ్ళు కానీ, తెలుగు వాళ్ళు కానీ ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు తరచుగాను. పండగలప్పుడు అయితే ప్రసాదంగా కూడా ఈ రెసిపీని అయితే పెడుతూ ఉంటారన్నమాట. ప్రసాదంగానే కాదండి, లంచ్ బాక్స్లో కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ రెసిపీని. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైతే ఒక మంచి రెమెడీగా చెప్పుకోవచ్చు అనమాట. మనం కూరగాయలన్నీ వేస్తాం కదా, కొద్దిగా తిన్నా కానీ కడుపు నిండిపోయినట్టు ఉంటుంది అనమాట. రెసిపీలోకి వెళ్ళిపోదామండి. కప్పున్నర అయితే రైస్ తీసుకున్నాను, అరకప్పు కందిపప్పు, అరకప్పు శనగగుళ్ళు అయితే తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని అయితే ఉడికించుకుందాం. నేను పచ్చిపెసలను పచ్చి బఠానీలు నానబెట్టానండి, అవి వేయటం మర్చిపోయానమాట. ఇప్పుడైతే కొద్దిగా ఒక ఉడికాక వేడి నీళ్ళు వేస్తే తొందరగా ఉడుకుతాయి కదా, అందుకని ఇప్పుడైతే వేస్తున్నాను అనమాట. పచ్చిపెసలు కొంచెం ఉడకటానికి టైం పట్టిద్ది కదండి, అందుకని నానబెట్టాను. వేడి నీళ్ళలో వేస్తే ఒక పొంగగానే ఉడికిపోతాయి కదా నాన్నయ్యి. ఇప్పుడు మూత పెట్టేసి మరి కాసేపు అయితే ఉడికించుకుందాము. ఇప్పుడు ఈ రెసిపీ కోసం అయితే కూరగాయలు ఏమేమి కావాలో చూద్దామండి. చిలకడ దుంప మెయిన్గా ఉండాలండి ఈ రెసిపీకి అయితేను. చిలకడ దుంప, తీపి గుమ్మడికాయ అయితే ఉండాలి. మన ఇవనే కాదండి, మన దగ్గర మన ఇంట్లో ఏవి అందుబాటులో ఉంటే అవి అయితే వేసుకోవచ్చు. కాకపోతే ఇది పాత వంటకం కాబట్టి పెద్దవాళ్ళు అప్పట్లో దొరికే కూరగాయలే వేస్తారన్నమాట ఈ కదంబానికి. ఈ క్యారెట్లు, బీట్రూట్లు ఇవన్నీ అయితే, క్యాబేజీ ఇవి అయితే వాడరు. కొద్దిగా చింతపండు అయితే తీసుకున్నాను. నేనైతే ఈ కూరగాయలు తీసుకున్నానండి. చిక్కుడుకాయ, గోరు చిక్కుడుకాయ, పప్పు చిక్కుళ్ళు, ములక్కాడ ఇవన్నీ మొత్తం అయితే వేయరండి, కొద్దిగా అయితే తీసుకోవాలి. రెసిపీ కోసం అయితే పొడి అయితే ప్రిపేర్ చేసుకుందాము. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు, పచ్చిశనగపప్పు, మిరియాలండి. ఘాటు కోసం అయితే మిరియాలు కొంచెం ఎక్కువగా తీసుకోండి, చాలా బాగుంటుంది. కొంతమంది ఎండుమిర్చి కూడా వేయరండి, మిరియాలతోటే సరిపెట్టేస్తారు. నేనైతే కొద్దిగా ఎండుమిర్చి అయితే వేసానమాట. ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి వేయించుకుందామండి. స్టవ్ వెలిగించుకొని, మరీ ఎర్రగా కాదండి, కొంచెం దోరగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని చల్లారిన తర్వాత కొంచెం బరగ్గానైతే పొడి పట్టుకుందాము. మరీ మెత్తగా పట్టొద్దండి. ఇదిగోండి కూరగాయ ముక్కలన్నీ చెక్కులు తీసేసి శుభ్రంగా కడిగేసేసి ముక్కలు అయితే తరుక్కున్నాను. ఇప్పుడు రైస్ అయితే ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో పసుపు అయితే వేసేసి, ఈ టైంలో పసుపు వేయటాన మంచి కలర్ అన్నది వచ్చిద్దండి రైస్ అయితేను. ముందుగానే వేసేస్తేను పప్పు అన్నది ఉడకవు అనమాట ఒక్కోసారి. ఇప్పుడు ఇందులో ఈ కూరగాయ ముక్కలన్నీ వేసేద్దామండి. ములక్కాడ, తీపి గుమ్మడికాయ, వంకాయ, బెండకాయ, దొండకాయ, చిక్కుడుకాయ, సొరకాయ, దోసకాయ ముక్కలు, బూడిద గుమ్మడికాయ ముక్కలు ఇవన్నీ వేసేద్దాము. కొంతమంది అయితే 9 రకాలే తీసుకుంటారండి. నేనైతే నా దగ్గర ఉన్నాయన్నీ వేసాను అనమాట. చిలకడ దుంప ఇవన్నీను చాలా బాగుంటుందండి. చిలకడ దుంప, బూడిద గుమ్మడికాయ ఇవన్నీ వేయటాన మంచి టేస్ట్ అన్నది వచ్చిద్దండి, చక్కగా మెత్తగా ఉడికిపోయి. కొంతమంది అయితేనండి రైస్ విడిగా వండేసేసి ఈ ముక్కలు కూడా విడిగా ఉడకబెట్టేసి మొత్తం కలిపేసి పోపు అయితే పెట్టుకుంటారు. ఈ నీళ్ళల్లో ఉడికించడం వల్ల ముక్కల్లో ఉన్న పోషకాలన్నీ పోతాయి కదండి. అలా కాకుండా ఇలాగైతే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు ముక్కలన్నీ ఉడికినాయి కదండి, ఇందులో చింతపండు గుజ్జు అయితే వేసేద్దాము. చింతపండు నానబెట్టేసి రసం తీసి పక్కన పెట్టుకున్నానండి, మొత్తం కలిగి పెట్టేసేద్దాం ఇప్పుడైతేను. ఈ చింతపండు మరీ ఎక్కువగా వేయమాకండి, కొద్దిగా వేసామా లేదా అన్నట్లు వేస్తే సరిపోతుంది. ఇందులో సాల్ట్ అయితే వేసానండి, అది క్లిప్ మిస్ అయింది. సాల్ట్ అయితే కొద్దిగా వేసుకోండి, మరీ ఎక్కువగా వేయమాకండి. మరి కాసేపు అయితే మగ్గించుకొని మూత తీసేసి, ఇప్పుడైతే మనం ఇందా పొడి పెట్టాం కదండి, ధనియాలు, జీలకర్ర, అవి ఆ పొడి అయితే వేసేసి కలిగి పెట్టేసుకొని మరి కాసేపు అయితే మగ్గించుకుందామండి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము. చాలా బాగుంటుందండి ఈ రెసిపీని. ఇలాగైతే ప్రిపేర్ చేయండి, విడివిడిగా ఉడికించి కలపకుండా మొత్తం కలిపేసి ఇలా ఉడికించండి. మనకి టైము సేవ్ అవుతుంది, మనం గిన్నెలు తోముకునే శ్రమ కూడా తగ్గిద్ది, రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుంది. చూసారు కదా ఎంత చక్కగా ఉడికినాయో. ఇప్పుడు మూత పెట్టేసి మరి కాసేపు అయితే మగ్గించుకుందామండి. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తేనే చక్కగా ఈ కారం ఇవన్నీ పట్టి బాగుంటుంది కదండి. ఎంత బాగుందో చూడండి, చక్కగా ముక్కలన్నీ ఉడికిపోయి. ఈ టైంలో మనం కొద్దిగా బెల్లం అన్నది యాడ్ చేసుకుందామండి. బెల్లం నచ్చితే వేయండి, కొంతమంది బెల్లాన్ని ఇష్టపడరు కదా, కానీ బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు పోపు అయితే పెట్టేసేసుకుందాము. కొద్దిగా స్టవ్ మీద బాండీలో ఆయిల్ అనేది వేసేసి పోపు దినుసులు ఉంటాయి కదండి,
ఆవాలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా మెంతులు, జీలకర్ర వేసి అవన్నీ వేగిన తర్వాత ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ అయితే యాడ్ చేయండి. ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ పోపు అంతా తీసుకొచ్చేసి ఇందులో కలిపేసేయండి. ఈ కదమం ఇంక అంతేనండి, చాలా సింపుల్గా చేసుకునే కదమం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద పైన అయితే కొద్దిగా నెయ్యి అయితే జల్లేసేసుకుంటేను చాలా అంటే చాలా బాగుంటుందండి. నెయ్యి కాంబినేషన్లో తింటేనే ఇంకా మనకి ఏం అవసరం లేదనమాట. దీని పక్కన ఒక అప్పడం పెట్టుకుంటేను ఇంకా సూపర్గా తినేసేయచ్చు అనమాట. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే కదమ్మం అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి, నేను చేసిన విధానం మీకు కనుక నచ్చినట్లయితే ఒకసారి కామెంట్ అయితే పెట్టండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ ఇవ్వటం మర్చిపోవద్దండి ప్లీజ్. Please subscribe my channel. Thanks for watching.